నిజంగా మన దేశానికి రైతన్నే వెన్నెముక. రండి చూద్దాం. ఏ రైతు కూడా నేనే దేశానికి వెన్నెముకని పంట పండించడు. ఎందుకంటే రైతన్నకు వెన్నెముక ప్రకటెముకల గురించి తెలియదు కాబట్టి. ఎందుకంటే వారు చదువుకోలేదు కాబట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే ఏ రైతు కూడా నేను పండించకపోతే అయ్యో నా దేశ ప్రజలు ఏం తింటారని దుక్కి దున్నడు, విత్తనాలు వేయడు, నారు పెంచి పంట కోయడు. కేవలం తన కుటుంబ మనుగడ కోసం, తన పిల్లల ఫ్యూచర్ కోసం, ₹1 ఆదాయం కోసం మాత్రమే పండిస్తాడు తప్ప నీ ఆకలి కేకల కోసం, రేపటి తరం కోసం మాత్రం పండించడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాయిని తీసుకొచ్చి ఈ రాయికి బాగా గిరాకీ ఉంది, రాయి పండిస్తే లాభం వస్తుందంటే ఏ రైతైనా రాయినే పండిస్తాడు తప్ప రైస్ను పండించడు. ఏ రైతు కూడా తన బిడ్డతో ఇలా చెప్పడు, పీజీలు పిహెచ్డీలు చేసి నాలా మట్టిలో వ్యవసాయం చేయి నాయనా అని తన బిడ్డకి ఏ రైతు కూడా చెప్పడు. ఎందుకంటే తనలా తన బిడ్డ కూడా వ్యవసాయం చేయటం ఏ రైతన్నకి ఇష్టం ఉండదు కాబట్టి. ఒక సంవత్సరం వరదలు వచ్చి పంట నాశనం అయితే తన కొడుక్కి కాలేజీ ఫీజు ఎలా కట్టాలి అని ఆలోచిస్తాడు తప్ప పంట నాశనం అయింది కదా, నా దేశ ప్రజలు ఏం తింటారని ఆలోచించడు. ఎంతో కొంత లాభాన్ని ఆశిస్తున్న మన రైతన్న కన్నా రాత్రి పగలు అంటూ తేడా లేకుండా ప్రాణాలను లెక్క చేయని మన దేశ సైనికుల్ని ఏమనాలి? వాళ్ళు కదా మన వెన్నెముకలు. థింక్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.